నీకు ఎంత కావాలంటే అంత ఇస్తాను. అంట్లు తోమడం ఆపే అల్లుడు, చూడలేకపోతున్నాను. ఎదిరించాలి. ఎవరిని? నన్ను కష్టపెడుతున్న నీ కూతుర్ని. మర్యాదగా అల్లుడికి మర్యాద ఇవ్వు. ఎందుకు నాన్న అంత ఆవేశపడతావు? ఆవేశపడే నేను కన్నానే. ఇప్పుడేంటి, మీ అల్లుడికి గౌరవం ఇవ్వాలి అంతే కదా. ఇస్తాలే. ఎట్టా ఇస్తావు? కేజీల్లో కొలిసిస్తా. నో, డబ్బుల్లో లెక్కెట్టి. నేను ఇల్లంతా జల్లెడేసాను, సిల్లిగవ్వ కూడా దొరకలేదు కదే. వీళ్ళ గుట్లు తెలియాలంటే గుల్ల కాదలుడు, గుండె నొప్పి రావాలి. ఏమైంది? ఏంటే? నా ఫోన్ కనపడట్లేదు. నా ఫోను కనపట్లేదు. నా ఫోన్ ఎక్కడ పెట్టానో గుర్తు రావడం లేదు. అవునా? నా ఫోను కనపట్లేదు. ఓవర్ యాక్షన్ చేయకు, నువ్వే ఏదో చేసుంటావు. అవును నిజమేనే, పొద్దున్న లేదు చూశాను, కనపడలేదు. నువ్వు కానీ తీసేవేమో అనుకున్నాను. ప్లానా? ఫ్యాన్ లేకుండా ఉండగలం కానీ ఫోన్ లేకుండా ఉండగలమా? ప్లాన్లు ఎందుకు వేస్తాను? మరి సడన్ గా ఫోన్లు ఏమైపోయాయి? ఏమో నాకేం తెలుసు. బా, రీఛార్జ్ లో పెంచేశారని ఆడేవని చూసావా? లేదు. కాల్స్ మాట్లాడుతూ నిన్ను కేర్ చేయట్లేదని హట్ అయ్యావా? లేదే. మరి అప్పులేమైనా చేసి తప్పించుకుని తిరుగుతున్నావా అల్లుడు? ఏ ఊరుకోండే. మరి ఫోన్ అన్ని ఏం చేసావు? నాకేం తెలుసే, నా ఫోనే కనపట్లేదు అంటుంటే. అయినా ఈ ఇంట్లో ఏ దొంగ పని అన్నా నేనే చేస్తానానే. నువ్వేమన్నా కోర్టులో ఉండే ధర్మదేవతవా? ఇదేమన్నా మదర్ తెరేసా ముని మనవరాలా? ఇద్దరిని చిత్రగుప్తుడి దగ్గర కూర్చోబెట్టి లెక్కలు చూపిస్తే మీ పాపాలు చూసి పాపం ఆయన కూడా లేచి పారిపోతాడు. మరి ఓన్లీ ఫోన్లే ఎలా పోయాయి? పక్షిరాజు వచ్చి పట్టుపోయి ఉంటాడు. ఫోన్లు కనపడట్లేదని ఇంత బాధ కూడా లేదు. నువ్వే ఏదో చేసావు. ఫోన్ కనపడకపోతే బాధ ఎందుకే? బాగుపడుతున్నావు ఆనందపడాలి గాని. చెత్త విషయాలన్నీ చెవిలో పడవు, క్రూరమైన దృశ్యాలన్నీ కంట్లో పడవు. ఎవరికో ఫోన్ చేద్దామని తీస్తాం, ఏ దిక్కుమాలరీలో చూస్తాం, స్క్రోల్ చేస్తా ఉంటాం. గంట బొక్క. పొయ్యి మీద పాలు ఎడతావు, కాలు వస్తే మాట్లాడతావు. పక్కింటోళ్ళు మీ ఇంట్లో ఏదో మారిపోతుందని చెప్తే గానీ చూడవు. పాలు బొక్క. మరే పండక్కో పబ్బానికో కొనుక్కునే బట్టలు బోరు కొట్టినప్పుడల్లా ఓ ప్యాకెట్ ఆర్డర్ పెట్టేస్తున్నారు. డబ్బులు బొక్క కాదా? లెగ్గానే ఫోను, బాత్రూమ్ లో ఫోను, తినేటప్పుడు ఫోను, తాగేటప్పుడు ఫోను, డ్రైవింగ్ లో ఫోను, మీటింగ్ లో ఫోను, గుళ్ళో ఫోను, బళ్ళో ఫోను, రోడ్డు దాటేటప్పుడు ఫోను, రోడ్డు మీద యాక్సిడెంట్ అయినా ఫోను, మనిషి పోయినా ఫోను, పోయినోడు ఫోటో పెట్టడానికి ఫోను. ఫంక్షన్లో వస్తే ఎమోషనల్ గా ఇంటికి వచ్చి ఇన్విటేషన్ ఇచ్చేవారు. ఇన్ని కుటుంబాలకి ఇన్ని కార్డులను కొట్టించేవారు. ఇప్పుడు గ్రూప్ లో మెసేజ్లు ఆడేస్తున్నారు, గ్యాప్ లో విసేజ్ చెప్పేస్తున్నారు. ఇన్ఫర్మేషన్ ఈజీ అయిపోయింది కదా. రిలేషన్ ఎరేజ్ అయిపోయింది కదా. కరెక్ట్. పోతే వెళ్ళి పాడి మోసేవారు. ఇప్పుడు రెస్ట్ ఇన్ పీస్ అని స్టేటస్ పెడుతున్నారు. 24 గంటల్లో స్టేటస్ తో పాటు మనిషిని కూడా మర్చిపోతున్నారు. ఫోన్ పోవడం చాలా ఉత్తమం. మన ఫోన్లు పట్టుకున్నాడు ఎవడో గానీ మన దరిద్రం నాడు ఎండించుకున్నాడు. జోకులు ఆపి ఏం చేయాలో ఆలోచించండి. బా, మ్యారేజ్ లేకపోయినా ఉండగలను కానీ మొబైల్ లేకుండా ఉండలేను బా. ఈసారి ఐఫోన్ 18 కొనిస్తాను, దాంతో తాళి కట్టించుకో. ఫోన్ లేకపోతే బాడీలో వెయిట్ తగ్గినట్టు, చేతిలో ఏదో సాల్తీ మిస్ అయినట్టుంది బా. నాకు మాత్రం శనుదులు పోయినట్టు శాంతంగా ఉంది. ఫోన్ పోయిందని వంకెట్టుకుని ఆఫీస్ కూడా ఎగ్గొట్టేయచ్చు. ఎతక్కండి. నువ్వొచ్చాకే నా డబ్బులు పోయాయి. ఇప్పుడు ఫోన్లు పోయాయి, తర్వాత ఏం పోతాయి? నన్ను అనుమానిస్తే మీ ఇద్దరు దవళ్ళు వాసిపోతాయి. ఫోన్ పోతే పోయింది కానీ మీ అమ్మ టార్చర్ తప్పింది. అక్క ఫోను. నేను చెప్పినట్టు చెయ్యి.
మావయ్య గారు, మ్మ్. మీ జీవితంలో మీరు చేసిన అతిపెద్ద తప్పు ఏంటో తెలుసా? మ్మ్హ్. మీ కూతుర్ని కాండం. మ్మ్. అతిపెద్ద మంచి పని ఏంటో తెలుసా? మ్మ్హ్. నన్ను అల్లుడిగా చేసుకోవడం. మ్మ్. మ్మ్. నాన్న నువ్వు కొంచెం బయటికి పోతావా? నువ్వు చెప్పింది నిజమే అల్లుడు. నా కూతురు నన్ను బయటికి పొమ్మంటుంది. అదే వత్త పొమ్మడానికి. ఈ ఇల్లు నాది. పర్ఫార్మెన్స్ ఆపుతావా నాన్న? మ్మ్. ఓకే. తొందరగా రెడీ అవ్వండి, బయటికి వెళ్ళాలి. ఎక్కడికి? ఫోన్ కొనడానికి. పేమెంట్ చేయాలన్నా ఫోన్ ఉండాలి. కార్డు వాడదాం. ఎక్స్పైర్ అయిపోయింది. క్యాష్ వాడదాం. నా అకౌంట్ బ్లాక్ అయింది. బ్యాంక్ వెళ్ళి ఓపెన్ చేయిద్దాం. మొన్న వర్షానికి బ్యాంకులోకి నీళ్లు వచ్చేసాయంట. నా నెక్లెస్ అమ్మేస్తాను పద. బంగారం అంతా బ్యాంక్ లాకర్లో ఉంది. తీద్దాం పద. బ్యాంకులోకి నీళ్లు వచ్చేసాయి కదా. అబ్బా! ఎందుకు ఎంత ఫ్రస్ట్రేట్ అవుతావు? మర్యాదగా నా ఫోన్ నాకు ఇస్తావా ఇవ్వవా? ప్రామిస్ చేసి చెప్తున్నాను, ఫోన్లు ఏమైపోయాయో నాకు అస్సలు తెలియదు. వాటిని ఎలా బయటికి రప్పించాలో నాకు తెలుసురా. కొద్ది రోజులు ఫోన్ లేకుండా ఉండొచ్చు కదే. నో, నువ్వు లేకపోయినా ఉంటా గానీ మొబైల్ లేకుండా ఉండను. అదేమో పెళ్లి లేకపోయినా ఫోన్ కావాలంట, నువ్వేమో మొగుడు లేకపోయినా మొబైల్ కావాలంటావు. నన్ను ఏం చేయమంటావు? అక్క అక్క, లిక్కీ వాళ్ళ ఇంట్లో ఏదో కాలిపోయినట్టుంది, పొగలొస్తున్నాయి. అది అసలు ఊర్లో లేదు. అర్జెంట్గా ఫోన్ చేసి చెప్పాలి. ఫోన్ ఏది? ఫోన్ ఏది? కనీసం ఫైర్ ఇంజన్ కైనా కాల్ చేయాలి. ఫోన్ ఏది? ఫోన్ ఏది? మంటలు పెరిగితే మన ఇంటికి కూడా అంటుకుంటాయి. ఫోన్ ఏది? ఫోన్ ఏది? అంటే ఫోన్ ఎక్కడుందో సచ్చినా చెప్పవు. చెప్పాలంటే నాకు తెలియాలి కదా. హ్మ్. హ్మ్. ఆడేదో గట్టిగా డిసైడ్ అయ్యాడే. డిసైడ్ అవ్వలేదు, అయ్యేలా చేసావు. ఎవరో? నువ్వే. నేనేం చేశాను? నా ఎస్టిమేషన్ కరెక్ట్ అయితే ఈ సిచ్యువేషన్ కి క్లారిఫికేషన్ అదే అయి ఉంటది. ఏది? ఈసారి పెద్దమ్మ కూతురు పెళ్లిలో పెత్రం అంతా మందే. నీ మొహం. నీకన్నా ముందు భీమవరం అత్త కూతురు రుక్మిణి ఉంది కదా, అది తయారైపోద్ది. పెళ్ళే 6 ఏళ్ళైనా టెమటంలేం తగ్గలేదు దానికి. అవునే, మన చుట్టాల్లో ఏ ఫంక్షన్ ఉన్నా సరే అప్పులు చేసినా గొప్పలు చేసేస్తది. మొన్న బుజ్జిగాడి పెళ్లిలో పెళ్లి కూతురు కన్నా అదెక్కువ చీరలు మార్చింది కదే. చంటిమాయ షష్టిపూర్తికి ఏం చేసింది? డాల్డా డబ్బాకి డైమండ్ నెక్లెస్ తగిలించినట్టు మెళ్ళో ఒకటి దిగేసుకొచ్చి వాళ్ళకంటే ఇదే ఎక్కువ ఫోటోలు దిగింది. అందరి ఆల్బంలోనూ అదే ఆనెత్తోంది. ఈసారి మనం దాన్ని తొక్కేద్దాం. తొక్కాలంటే తొక్కలో కెట్టప్ వేసుకెళ్తే అవ్వదు. తెలుసు. చీర కడితే ఫోటోగ్రాఫర్లందరూ మనెనకే తిరగాలి. గోల్డ్ పెడితే కొట్టేయాలన్నంత క్యూరియాసిటీ రావాలి. మేకప్ పెడితే సీనుగాడికి దీన్నెలా ఇచ్చి చేసేసారా బాబు అనిపించాలి. హెయిర్ స్టైల్ చూస్తే ఎర్రొచ్చేయాలి, వాకింగ్ స్టైల్ చూస్తే పిచ్చొచ్చేయాలి. టోటల్ గా మన మేకోవర్ కి మండపం మొత్తం మోర్చొచ్చేయాలి. ఈ అన్ని చెయ్యాలంటే బోలెన్ ఆర్డర్లు పెట్టాలి. పెడతాను. కొడతాడు. ఇంట్లో మొగుడుతో కొట్టించుకున్నా పర్లేదు, పెళ్లిలో అందరితో చప్పట్లు కొట్టించుకోవాలి. ఈసారి ఆ రుక్కు కన్నా మనమే ఎక్కువ అనాలి. ఆ ఫోన్ ఇటీ. దాని పెళ్లికి నీకు విడాకులు ఖాయం. ఆకుల దగ్గర జనాల్ని భోజనాలు కూడా చేయనివ్వను. అలా రెడీ అవుతా. చూసాడంటావా? ఆర్డర్లు వచ్చే టైంకి ఫోన్లు కనపట్లేదంటే అర్థం కావట్లేదా? ఆర్డర్లు క్యాన్సిల్ అయిపోతే మళ్ళీ పెట్టుకోవడానికి టైం కూడా లేదే. బావ ప్లాన్ కూడా అదే. అప్పుడు వాళ్ళ ఫోన్లు కూడా ఎందుకు దాచేసి ఉంటాడు? ఏ ఫోన్ అయితే ఏముంది నువ్వు చెలరైపోవడానికి? నా గెస్ కరెక్ట్ అయితే ఇప్పుడు నాన్న వాయిస్ వినిపించాలి. కుమారి, చెప్పానా?
ఎందుకే? బట్టలు సర్దుకుని ఊరెళ్ళడానికి. అదెందుకే? నువ్వు ఇంట్లో ఉంటే డోర్ దగ్గర కాసుకుని మరీ ఆర్డర్లు తీసుకుంటావని. కుమారి పద హనుమంతరావు గారి పర్ఫార్మెన్స్ చూద్దాం. నాన్నకి ఈరోజు బనానా జ్యూస్ అయిపోద్ది. పద. ఇంకా ఒక్క క్షణం కూడా నేను నా కూతుళ్ళు ఈ ఇంట్లో ఉండం. అలాగే ఇదిగోండి. ఉండద్దు, బట్టలు సర్దుకుని ఇప్పుడే బస్సు ఎక్కి వెళ్ళిపోండి. సర్దుకునే లోపు కోపం చల్లారిపోద్దంటే చెప్పండి, వెనకాల బ్యాగులు పెట్టుకుని నేను వస్తాను, వెంటనే వెళ్ళిపోండి. మావయ్య అంటే మర్యాద లేదు. అనవసరంగా నా కూతురు నీకిచ్చి దాని గొంతు కోసాను. తాగండి. అల్లుడు, అనవసరంగా నీకు నా కూతుర్నిచ్చి పెళ్లి చేసి నీ గొంతు కోసాను. అవును మావయ్య గారు. నాన్నకి సీరియల్ డైలాగ్స్ బాగా వర్కౌట్ అయినట్టునే ఇరగనట్టిచ్చేస్తున్నాడు. మటన్లో నల్లి బొక్క రాకపోతే కోప్పడాల్సింది అల్లుడు, మావయ్య కాదు. నేను ఒకప్పుడు అల్లుండే, అప్పుడు నల్లిపక్క రాలేదు, ఇప్పుడు రావటం లేదు. మ్యాటర్ ఎటు డైవర్ట్ చేయాలో తెలియక మధ్యాహ్నం తిన్న మటన్ కర్రీకి పెట్టారు లింక్. నేను కూడా ఆ మటన్ కర్రీతోనే పెడతా లింకు. ఏంటి? ఈ పిల్లకి అత్తమాను మన ఇంట్లో పనేంటి? ఏదో సాయం కోసం వచ్చింది. అల్లుడికి గాయం చేసి పక్కింటి ఆవిడకి సాయం చేస్తున్నావా? మొగుడు పెళ్ళాల మధ్యలోకి వస్తే అనవసరంగా ఇరుక్కుంటావు. అసలే మీ అల్లుడు పెద్ద ఆల్బెత్తరగాడు.